హెన్నా పెట్టిన హెయిర్ చూసారా ఎంత బాగుంటుందో, చాలా సిల్కీగా ఉంటుందండి. హెన్నా పెట్టడం వల్ల సిల్కీయే కాదు, తర్వాత హెయిర్ ఫాల్ హెన్నా పెట్టిన హెయిర్ చూసారా చాలా హెల్దీగా ఉంటుంది, అలాగే సిల్కీగా కూడా ఉంటుంది. హెయిర్ ఫాల్ అది అయినట్లయితే అది కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మనం స్ట్రైట్నర్ కానీ కర్లింగ్ కానీ చేయించుకున్నాం అనుకోండి, మళ్ళీ ఫస్ట్ కండిషన్ రావాలంటే ఇలాంటి హెన్నా పెట్టుకుంటే మళ్ళీ హెయిర్ ఫస్ట్ లెవెల్లోకి వస్తుంది చూసారు. అంతేకాకుండా డబల్ క్వాంటిటీ కూడా అవుతుందండి. ఫస్ట్ హెన్నాకు ముందు చచ్చిపడిపోయినట్టు ఉంటుంది, అంటే హెయిర్ తక్కువ ఉండేటట్లు ఉంటుంది. హెన్నా పెట్టినాక హెయిర్ రెట్టింపు ఒత్తుగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుందండి హెన్నా. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది హెన్నా. హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి కూడా చాలా బాగా పనికొస్తుంది. మేమైతే హెన్నా ఎలా తయారు చేసుకుని అలాగే అప్లై చేసుకుంటామో వీడియోలు మీతో షేర్ చేస్తాను. తప్పక చూసిన వాళ్ళు కమెంట్స్ పెట్టండి హెన్నా ఎలా పనిచేస్తుందని. హెన్నా అప్లై చేసినాక ఎంత టైం ఉంచుకోవాలి, ఎన్ని రోజులకి హెడ్ బాత్ చేసుకోవాలి, ఆ విషయాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అండి. వెల్కమ్ టు వైజాగ్ వాళ్ళ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజైతే ఒక కొత్త వీడియోతో వచ్చేసామండి. అదేంటనుకుంటున్నారా? ఏమీ లేదండి, మన హెయిర్ కేర్ గురించి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి. హెయిర్ ఫాల్ అయిపోతుంది అది ఇది అని. మనం ఈ రకమైన హెన్నా తయారు చేసుకొని 15 రోజులకు ఒకసారి పెట్టుకున్నట్టయితే మన హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. అలాగే హెయిర్ బ్లాక్గా కూడా ఉంటుందండి. మొత్తం హోమ్ మేడే. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ హెన్నాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు పెరుగు ముక్కలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. హెన్నా పౌడర్, తులసి, ఉసిరి, సీకాకాయ, వేప, ఒక కప్పు ఇండిగో పౌడర్, నీలమాకు అంటారు, డికాషన్ 2 స్పూన్లు బాగా మరగబెట్టిన డికాషన్ బాగా కలుపుకున్నాక ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. వాటర్ చాలని వేడలా వేసుకోవాలి. టైట్గా ఉంది కాబట్టి వాటర్ పోసి ఎక్కువ పల్చగా కలుపుకోకూడదండి, అలానే మరీ చిక్కగా కాదు, లైట్గా తల మీద జారినట్టు ఉండాలి. హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి హెన్నా బాగా పనిచేస్తుందండి. ఈ థిక్నెస్లో ఉండాలి హెన్నా పెట్టుకున్నప్పుడు. ఓవర్ నైట్ ఉంటే బాగా ఫర్మెంటేషన్ అవి హెయిర్ బాగా పనికొస్తుంది. స్ట్రైట్నర్ కర్లింగ్ ఏమైనా చేసుకున్నట్లయితే హెన్నా పెట్టుకుంటే నార్మల్ కండిషన్కి వస్తుంది. హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు 1 రోజులు 15 రోజులకు ఒకసారి హెన్నా పెట్టుకుంటూ ఉండాలి. వేరే మెడిసిన్ వాడేకుండా హెన్నాలో ట్రై చేశారంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ట్రై చేసినాక నాకు కమెంట్స్లో చెప్పండి ఈ హెన్నా రిజల్ట్ ఎలా ఉన్నదనేది. నీలమాకు వేసాం కాబట్టి హెయిర్ నల్లగా కూడా కనిపిస్తుంది. ఫస్ట్ రోజు ఇలా కలుపుకున్నాక ఓవర్ నైట్ స్టాక్ చేసినాక మరుసటి రోజు హెన్నా తలకు పెట్టుకోవాలి. పాయలు తీసి తల అంతా అంటేటట్టు, మాడుకు కూడా తగిలేటట్టు పెట్టుకున్నాక ఓ 2 అవర్స్ వరకు ఉంచుకోవాలి. 1 to 2 అవర్స్ ఉంచుకొని ఉత్తి వాటర్ తోటే వాష్ చేసుకొని మరుసటి రోజు షాంపూ పెట్టుకోవాలి. మీరు ఏది అయితే యూస్ చేస్తే అది పెట్టుకోవాలి. అప్పుడు తల చాలా నీట్గా వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇలా నెలకు ఒకసారి చేయడం వల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వేరే మెడిసిన్స్ అవి వాడే బదులు ఇవి వాడి ట్రై చేయండి. ఇది మేము వాడాము, మాకు బాగా చాలా వరకు బాగా పనిచేస్తుంది. ఇది కంటిన్యూ చేస్తున్నాం. నేను నైట్ కలిపానండి హెన్నా. మార్నింగ్ అప్లై చేసినాక మీకు రిప్లై చూపిస్తాను ఎలాగ అప్లై చేస్తున్నాను హెయిర్కి. హెన్నా రెడీ అయిందండి, పెట్టుకోవడానికి రెడీగా ఉంది. నీలం పౌడర్ వేసాం కదా, అందుకు బ్లాక్గా తెట్టిలా తేలింది.
హెయిర్ కూడా నల్లగా ఉంటుంది నీలమ పౌడర్ వేస్తే. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది హెయిర్కి పెట్టుకోవడానికి. పెట్టుకున్నాక గంట నుండి 2 గంటల వరకు హెయిర్కి ఉంచుకోవాలి. పెట్టుకున్నాక హెయిర్ డ్రై అవ్వకుండా క్యాప్ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే హెయిర్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా హెయిర్ని చిక్కులు లేకుండా ఇలా క్లీన్గా చిక్కులు ఏముంటే వేసుకోండి. ఇలా పాకెట్లో తలకంతా పట్టేటట్టు చూసుకోవాలి. అలాగే తాండం కూడా పట్టేటట్టు చూసుకోవాలి. అంటే హెడ్ మీద ఉన్న స్కిన్కి ఇలా రోల్ చేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. నేను కలిపిన ఎన్న 2% సరిపోతుందండి. మనం ఉండే హెయిర్ని పెట్టి కూడా నార్మల్ హెయిర్ 2% సరిపోతుంది. నీట్గా తలంతా తడిచేటట్టు ఇలాగే తలంతా పెట్టేసుకోవాలి. పాయలు తీసి ఇలా రాసుకున్నట్లయితే కింద నుండి మీద వరకు వెళ్తుంది. అందుకే పలుచగా ఉండకుండా చూసుకోవాలి, లేకపోతే ఫేస్ మీదకి వచ్చేస్తుంటుంది. గోరింటాకు పండడం, బ్లాక్ అవడం, నీలమాకు ఉండడం, ఫేస్ పాడయ్యే అవకాశం ఉంది. కారకుండా చూసుకోవాలి. ఇలా ఇలా ముద్ద ప్రెస్ చేస్తుంటే హెయిర్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇలా చేసుకోవడమే. హెన్నాని ఇలా ప్రెస్ చేస్తుంటే తలకు తగులుతూ అంతా అంటుకుంటుంది. ఉన్నాయి కదా బ్రష్లా బాగా పని చేస్తున్నాయి. మళ్ళీ చేతితో పట్టుకోకుండా, కోము పట్టుకోకుండా
చాలు. ఇప్పుడు గంట నుండి 2 గంటల వరకు క్యాఫే కవర్ చేసేసుకొని అలా ఉంచుకొని ఓన్లీ వాటర్ తోటే వాష్ చేసుకోవాలి హెడ్ని. నెక్స్ట్ డే షాంపూ ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కుంకుడుకాయ వేసాము కనుక చాలా వరకు జిడ్డది అంటూ ఏముండదు, క్లీన్ అయిపోతుంది. ఉత్తి వాటర్ వేసి ఈరోజు హెడ్ బాత్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తుంది. స్ట్రైట్నర్ తర్వాత కర్లింగ్ అని చేసుకొని పార్లర్కి వెళ్ళేటప్పుడు హెన్నా పెట్టేసుకుంటే హెయిర్ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది, లేకపోతే హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. అలాంటివి చేయించుకోకపోయినా అందరికీ హెయిర్ ఫాల్ అవి వచ్చేస్తున్నాయి కదా. అప్పుడప్పుడు నెలకు ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి వీలు పెట్టి హెన్నా పెట్టుకున్నారంటే హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. డ్రై అవ్వకుండా ఇలా క్యాప్ వేసేసుకోవాలి. అలా తల తిప్పా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.